హలో ఎవ్రీవన్, ఆల్జీబ్రాక్ ప్రాబ్లమ్స్ మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో వస్తే చాలా మంది ఏం చేస్తారు అంటే టైం వేస్ట్ కదా అని స్కిప్ చేసేస్తారు. మరి అలాంటి ఆల్జీబ్రాక్ ప్రాబ్లమ్స్ విత్ ఇన్ సెకండ్స్ లో సాల్వ్ చేయగలిగితే అదెలా అంటారా? అది ఎలాగో ఏంటో దాని వెనుకున్న ట్రిక్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో లెట్ us స్టార్ట్ ద వీడియో. ప్రాబ్లం చూడండి అమ్మా, మనకి x = 7 - 4√3 అని చెప్పారు. మనం x + 1/x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? సో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కి మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒక కండిషన్ చెక్ చేసుకోవాలమ్మా. అదేంటంటే ఇక్కడ ఉన్నది మనం AB అనుకుంటే గనక సింపుల్ గా ఇక్కడ మనం A వాల్యూ 7 B వాల్యూ 4√3 అనుకుంటే కనుక మనం సింపుల్ గా ఏం చేయాలి, A² - B² వాల్యూ ఎంత వస్తుంది, 1 రావాలి. ఇది అవుతుందో లేదో అన్న చెక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో చూడండి, 7² - B అంటే 4√3². ఓకేనా? ఆ వాల్యూ ఎంత వచ్చిందమ్మా, 1 వచ్చింది కదా. సో ఈ కండిషన్ మన మైండ్ లో చెక్ చేసుకున్న తర్వాత దాని వాల్యూ కనుక 1 వచ్చింది అనుకుంటే సింపుల్ గా మనం దీనికి నేను చెప్పబోయే ట్రిక్ ని అప్లై చేసుకోవచ్చు. అదేంటి అంటే ఇప్పుడు మనకి ఇక్కడ x వాల్యూ ఏమి ఇచ్చారమ్మా, సింపుల్ గా మనకి ఇచ్చిన x వాల్యూ నోట్ చేసుకోండి. 7 - 4√3 కదా. ఇప్పుడు మనకి 1/x వాల్యూని ఏం తీసుకుంటామంటే 1/x వాల్యూని ఇక్కడ 7 - 4/√3 ఉందనుకోండి, దీని ఆపోజిట్ తీసుకోండి, అంటే 7 + 4√3 తీసుకోండి. ఓకేనా? సో x వాల్యూ ఏ సైన్ అయితే ఉంటుందో 1/x వాల్యూ దానికి ఆపోజిట్ సైన్ లో తీసుకోండి. అది ఫస్ట్ స్టెప్. ఓకేనా? సో ఫైనల్ గా మనం ఇప్పుడు ఏం చేయాలి, x + 1/x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు మనకి x వాల్యూ తెలుసు కదా, ఏంటది 7 - 4√3. అలాగే 1/x కూడా తెలుసు. సో ప్లస్ 1/x అంటే ఎంతమ్మా, 7 + 4√3. సో ఇదేమవుతుంది, 4√3 క్యాన్సిల్ అయిపోతుంది. 7 + 7 14. సో 14 ఈజ్ అవర్ ఆన్సర్ సింపుల్లీ. సో సింపుల్ గా 14 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్. విల్ సీ వన్ మోర్. సో అదే విధంగా ఈ ప్రాబ్లం చూడండి అమ్మా. ఫస్ట్ ఏం చెక్ చేసుకోవాలని చెప్పాను, A² - B² చెక్ చేసుకోమని చెప్పాను. అదేమవుతుందమ్మా, 9 - 8. సో వాల్యూ 1 ఓకే. సో ఇది మీరు మైండ్ లోనే చేసుకోవాలి, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం తీసుకోవాలమ్మా, సో ఇది సాటిస్ఫై అయింది కాబట్టి x వాల్యూ 3 + √8 అయితే మనం 1/x వాల్యూ ఏమని తీసుకోవచ్చు, దీనికి ఆపోజిట్ సైన్ అంటే 3 - √8 అని తీసుకోవచ్చు. సో సింపుల్ గా మనకి x + 1/x ఏమవుతుందమ్మా, 3 + 3 which is equals to 6 is our answer. I think it is clear. సో ఈ ప్రాబ్లం చూడండి అమ్మా. సో ఇక్కడ మనం ఏం చెక్ చేయాలని చెప్పాను, A² - B². సో ఇక్కడ సింపుల్ గా మనకు తెలుసు A² అంటే 12, B² అంటే 11. సో వాల్యూ 1. ఇది ఎప్పుడు కూడా మన మైండ్ లో చేసుకోవాలి. ఓకేనా? సో x వాల్యూ ఇక్కడ మనకి ఎంత ఉంది, √12 + √11. సో 1/x ఏం తీసుకోవాలని చెప్పాను, దీనికి ఆపోజిట్ తీసుకోవాలి. సో √12 - √11. ఓకే. సో x + 1/x ఈజ్ ఈక్వల్స్ టు సో 2√12 ఈజ్ అవర్ ఆన్సర్. అయితే ఇక్కడ మనకి ఆప్షన్స్ లో 2√12 అనే ఆప్షన్ లేదు కాబట్టి దీన్ని ఇంకా మనం సాల్వ్ చేసుకోవాలి. సో దీన్ని ఎలా సాల్వ్ చేసుకుందాం అంటే 4 × 3 అనుకుందాం. ఓకే. సో ఇది 4 × 3 అనుకుంటే అది 2 × √4 × √3 అవుతుంది. సో √4 అంటే ఎంతమ్మా మనకి, అగైన్ 2. సో 2 × √3. సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 4 × √3. సో 4√3 ఈజ్ అవర్ ఆన్సర్. సో 4√3 అనే ఆన్సర్ ఎక్కడ ఉందమ్మా, ఆప్షన్ సి. సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్. నౌ విల్ సీ ద నెక్స్ట్ టైప్. ఈ ప్రాబ్లం చూడండి అమ్మా. ఇక్కడ మనకి x వాల్యూ ఇచ్చారు, ఓకే. బట్ ఇక్కడ మనకి x + 1/x వాల్యూ కాదు, x² + 1/x² వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో దిస్ ఈస్ ద సెకండ్ టైప్. సో దీనికి మనం ఏం చేస్తాము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా ఈ ఫామ్ లో ఉంది అంటే మనం ఎప్పుడు A² - B² = 1 అనేది అవుతుందో లేదో అన్నది చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ A² అంటే 3 - B² అంటే 2 అంటే 1. సో ఇది సరిపోయింది. ఓకే, వి చెక్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, సో మనకి యాజ్ ఇట్ ఈస్ x ఉంది కదమ్మా, √3 + √2. ఓకే. సో 1/x ఎలా తీసుకోవచ్చు, √3 - √2 అని తీసుకోవచ్చు. సో మనకి x + 1/x ఏమవుతుందమ్మా, ఈజ్ ఈక్వల్స్ టు 2√3. ఓకే. దేర్ఫోర్ మనకి ఏమొచ్చిందమ్మా, x + 1/x ఈజ్ ఈక్వల్స్ టు 2√3. అయితే గమనించండి, ఇక్కడ ఇది కాదు మన ఆన్సర్. ఓకే, మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది
x square plus 1 by x square value. Okay. So x plus 1 by x value తెలిస్తే మనకు ఆల్రెడీ x square plus 1 by x square value తెలుసు కదమ్మా. ఫార్ములా పార్ట్ 1 అనే వీడియోలో ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. దీని ఫార్ములా ఏంటి? సింపుల్ గా k square minus 2. ఓకేనా. సో ఈ k square minus 2 అన్నది మనం ఇక్కడ అప్లై చేయాలన్నమాట. సో ఇక్కడ k ఏంటమ్మా? 2√3. సో కాబట్టి 2√3 whole square minus 2 that is equals to 2 square అంటే 4 into 3 minus 2. So 4 3s are 12. 12 minus 2 is equals to 10. So 10 is our answer. Okay. I think it is clear. ఓకే, ఇలాంటిది ఇంకొక ప్రాబ్లం చూద్దాం, ఇంకా క్లియర్ గా ఉంటుంది. సో ఈ ప్రాబ్లం లో మనకి x వాల్యూ √5 ప్లస్ √4 అని ఇచ్చారు కదమ్మా. సో మనం a² మైనస్ b² చెక్ చేస్తే ఏమవుతుంది? 5 minus 4 which is equals to 1. సో ఇది సరిపోయింది కదమ్మా. సో మన మెథడ్ అప్లై చేసుకుందాం. సో x వాల్యూ ఎంతమ్మా? √5 ప్లస్ √4. సో 1/x ఏమవుతుంది? √5 మైనస్ √4. ఓకే, therefore x ప్లస్ 1/x ఏమవుతుందమ్మా? 2√5. ఓకే, సో గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడతో మన ప్రాబ్లం అయిపోలేదు, మనం చేయాల్సింది x³ ప్లస్ 1/x³. therefore x³ ప్లస్ 1/x³ is equals to. ఓకే, సో ఆల్రెడీ పార్ట్ 1 లో మనం చెప్పుకున్నాం కదమ్మా. x³ ప్లస్ 1/x³ వాల్యూ ఏంటి? ఫార్ములా ఏంటమ్మా? k³ మైనస్ 3k. గుర్తుందా? గుర్తు లేకపోతే ఒకసారి ఆ వీడియోని మళ్ళీ చూడండి. ఓకే, సో ఈ ఫార్ములా ఇక్కడ అప్లై అవుతుందన్న విషయం మనం ఐడెంటిఫై చేయగలగాలి. ఓకేనా. x ప్లస్ 1/x వాల్యూ 2√5 ఏదైతే ఉందో అది మనకి k అవుతుంది అనమాట. సో k³ అంటే 2√5 హోల్ క్యూబ్ మైనస్ 3 into √5. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు 2³ అంటే ఎంత అవుతుందమ్మా? 8 √5 హోల్ క్యూబ్ మైనస్ 3 √5. సో √³ అంటే ఏంటవుతుందమ్మా? √5 into √5 into √5. సో మైనస్ 3√5. సో ఇక్కడ కంటిన్యూ చేస్తున్నాను. సో ఈ రెండింటి నుంచి √5 కామన్ తీయండి. 8 into √5 స్క్వేర్ మైనస్ 3. ఓకే, సో దట్ ఈస్ ఈక్వల్స్ టు √5 into 8 into √5 స్క్వేర్ అంటే 5. ఓకే, మైనస్ 3. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు √5 into 5 8s are 40 minus 3. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు 40 minus 3 ఎంత అవుతుందమ్మా? 37. 37 √5. సో దిస్ ఈస్ అవర్ ఆన్సర్. సో 37 √5 will be our answer. I think it is clear. Now we'll see the type 3 problems. ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేద్దాము అంటే ఇక్కడ x ప్లస్ 1/x వాల్యూ 2 ఇచ్చారు కదమ్మా. సో లెట్ x ఈక్వల్స్ టు 1 అనుకుందాం. x వాల్యూ 1 తీసుకోండి, ఏమవుతుందో చూడండి. 1 ప్లస్ 1/1. ఓకే, 1 ప్లస్ 1/1 ఈజ్ ఈక్వల్స్ టు ఎంతమ్మా? 1 ప్లస్ 1 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 2. సో చూసారా, ఈక్వల్ టు 2. ఇది సాటిస్ఫై అయింది కదా. సో ఇది సాటిస్ఫై అయింది అంటే మీనింగ్ ఏంటి? x వాల్యూ 1 అన్నది మనం తీసుకున్నది కరెక్ట్ అని మీనింగ్ కదా. సో x వాల్యూ 1 అనే విషయం తెలిసిపోయింది కాబట్టి మనం ఏం చెప్పొచ్చు? x⁻12 మైనస్ 1/x⁻12 అంటే x ప్లేస్ లో మనం 1 ని డైరెక్ట్ గా తీసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో దాన్ని ఏం తీసుకోవచ్చు? 1/12 మైనస్ 1/x అంటే ఇక్కడ కూడా 1 కదా. సో 1/12. ఓకే, దట్ ఈస్ ఈక్వల్స్ టు 1 పవర్ ఎనీ నెంబర్. 1/12 ఏంటి? 100 ఏంటి? 1000 ఏంటి? 1 lakh ఏంటి? 1 పవర్ ఎనీ నెంబర్ గివ్స్ యూ 1 ఓన్లీ. ఓకే, మైనస్ 1/1 కాబట్టి 1 minus 1 విచ్ ఈస్ ఈక్వల్స్ టు 0. So 0 will be our answer. Okay, I think it is clear. We'll see the same type of sum one more. Okay, సో ఇప్పుడు ఈ ప్రాబ్లం చూడండి అమ్మా. ఇక్కడ కూడా మనకి x ప్లస్ 1/x వాల్యూ 2 ఉంది అంటే ఆబ్వియస్ గా మనకి x వాల్యూ 1 కదమ్మా. ఎందుకంటే 1 ప్లస్ 1/1 అంటే 1 ప్లస్ 1 దట్ ఈస్ ఈక్వల్స్ టు 2. సో ఇది మనకి సాటిస్ఫై అయిపోయింది కాబట్టి మనం x⁻100 ప్లస్ 1/x⁻109 అడిగారు ఇక్కడ. ఓకేనా. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు ఏం తీసుకోవచ్చు? 1 అని తీసుకోవచ్చు x వాల్యూని. సో 1/100 ప్లస్ 1/1/109. ఓకే, వాల్యూ వచ్చేది 1. ఓకే, 1 పవర్ ఎనీ నెంబర్ ఈజ్ 1. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు 1 ప్లస్ 1 విచ్ ఇస్ నథింగ్ బట్ 2. సో ఈ కేసులో మనకు వచ్చిన ఆన్సర్ ఏంటమ్మా? 2. ఓకే, ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్. విల్ సీ వన్ మోర్.
సో ఈ ప్రాబ్లం చూడండి అమ్మా, ఇక్కడ మనకి -2 ఉంది కాబట్టి x ని -1 తీసుకొని చూద్దాం. ఓకేనా? సో అదేమవుతుందమ్మా, -1 ప్లస్ 1/-1 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు -1 - 1 దట్ ఈస్ -2. సో చూసారా, x వాల్యూ -1 అయినప్పుడు మనకు ఆన్సర్ -2 సాటిస్ఫై అవుతుంది. సో మనం ఏం తీసుకోవచ్చమ్మా, x ఈజ్ ఈక్వల్స్ టు -1 అన్నది మనం తీసుకోవచ్చు. ఓకేనా? x వాల్యూ -1 అనేది మనం తీసుకోవచ్చు. సో ఇప్పుడు మనం x పవర్ 53 ప్లస్ 1/x పవర్ 52 అన్నది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే -1 కి పవర్ ఈవెన్ అయితే మన ఆన్సర్ ఎప్పుడు 1 అవుతుందమ్మా. పవర్ ఈవెన్ ఆడ్ అన్నది చెక్ చేసుకోవాలి. అదే -1 కి పవర్ కనుక ఆడ్ అయితే మన ఆన్సర్ -1 అవుతుంది. ఈ పాయింట్ ఎప్పుడు మర్చిపోకూడదు. సో ఇక్కడ మనకి x పవర్ 53 ప్లస్ 1/x పవర్ 52 అంటే ఏంటవుతుందమ్మా, -1 హోల్ పవర్ 53 ప్లస్ 1/-1 హోల్ పవర్ 52. అవునా కదా? ఓకేనా? సో ఇప్పుడు చూడండి, -1 పవర్ 53 ఆడ్ ఈవెన్ చూడాలి. ఇది ఆడ్ నెంబర్ కదా, సో ఆడ్ నెంబర్ కి మన ఆన్సర్ ఏమవుతుందమ్మా, -1. ఓకే, ప్లస్ 1/-1 కి పవర్ 52 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి మన ఆన్సర్ 1 వస్తుంది. ఓకేనా? సో దట్ ఈస్ ఈక్వల్స్ టు -1 ప్లస్ 1 విచ్ ఈస్ ఈక్వల్స్ టు 0. సో 0 విల్ బి అవర్ ఆన్సర్. ఓకే, ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్. ఇలాంటి ప్రాబ్లమ్ ఇంకొకటి చూద్దాము, ఇంకా క్లియర్ గా ఉంటుంది. ఓకే, సో ఈ ప్రాబ్లం చూడండి అమ్మా, ఇక్కడ కూడా మనకి x వాల్యూ -1 కదా, తెలుస్తుంది కదా క్లియర్ గా. సో x వాల్యూ -1 తీసుకున్నాం. సో మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాల్సింది x పవర్ 97 ప్లస్ 1/x పవర్ 87. ఓకేనా? సో -1 హోల్ పవర్ 97 ప్లస్ 1/-1 హోల్ పవర్ 87. సో -1 హోల్ పవర్ ఆడ్ నెంబర్ కదా ఇది 97. సో -1 వస్తుంది. 1/, ఇది కూడా 87 కూడా ఆడే కాబట్టి -1 వస్తుంది. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు -1 విచ్ ఈస్ ఈక్వల్స్ టు -2. సో ఇక్కడ మనకు వచ్చే ఆన్సర్ ఏంటమ్మా, -2. I think it is clear. So this is the next type. Okay, x is to y is equals to 2:1 అంటే ఏం చెప్పొచ్చమ్మా, x/y is equals to 2/1. Okay, that implies x/2 is equals to y/1. సో దీని నుంచి మనం ఏం చెప్పొచ్చు అంటే x వాల్యూ 2, y వాల్యూ 1 అని చెప్పి తీసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనకి x వాల్యూ 2, y వాల్యూ 1 కదమ్మా. Therefore మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, 5x² మైనస్ 13xy ప్లస్ 16y². ఓకేనా? సో ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఏం చేయాలి, దాని వాల్యూని సబ్స్టిట్యూట్ చేయాలి. సో 5x అంటే మనకి ఎంతమ్మా, 2. సో 5 × 2² మైనస్ 13 × x అంటే 2, y అంటే 1. ఓకే, ప్లస్ 16 × y అంటే 1 కాబట్టి 1². ఓకే, 1². సో అదేమవుతుందమ్మా, 5 × 2² అంటే 4 మైనస్ 13 × 2 × 1 అంటే 13 2s ప్లస్ 16 1² అంటే అగైన్ 1. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు 5 4s are 20 కదమ్మా. సో 20 ప్లస్ 16 మైనస్ 26. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు 36 మైనస్ 26 దట్ ఈస్ ఈక్వల్స్ టు 10. సో 10 ఈజ్ అవర్ ఆన్సర్. ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్. ఓకే, విల్ సీ వన్ మోర్. ఈ ప్రాబ్లం చూడండి అమ్మా, ఇక్కడ మనకి 2 కండిషన్స్ ఉన్నాయి. ఓకేనా? సో x ప్లస్ y ఈక్వల్స్ టు 5 అనే కేసులో మనం ఇది 5 అవ్వాలి అంటే మనం ఇక్కడ మనం 2 + 3 = 5 అన్నది ఫస్ట్ కండిషన్ అయిపోయింది, సాటిస్ఫై అయింది. అలాగే x³ + y³ అనే కేసులో 2³ అంటే 8 + 3³ 27. సో అదేమవుతుందమ్మా, 35. సో ఇది కూడా మనకి సాటిస్ఫై అయిపోయింది. సో ఇలా మనం ఈ 2 కండిషన్స్ ని కూడా సాటిస్ఫై అయ్యే విధంగా మనం x ని y ని అన్నది గెస్ చేయాలన్నమాట. ఓకేనా? సో నౌ వీ కెన్ టేక్ డైరెక్ట్లీ x ఈజ్ ఈక్వల్స్ టు 2, y ఈజ్ ఈక్వల్స్ టు 3. ఓకే, కన్ఫర్మ్ అయిపోయింది మనకి. సో 1/x + 1/, అన్నది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో అదేమవుతుందమ్మా, 1/2 + 1/3. సో LCM 6 అవుతుంది కదా. సో అదేమో 3 + 2 దట్ ఈస్ ఈక్వల్స్ టు 5/6. సో అవర్ ఆన్సర్ ఈస్ 5/6. ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్. విల్ సీ వన్ మోర్. సో ఈ కేసులో చూడండి అమ్మా, ఇక్కడ మనం ABC 3 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి మనకి ఇక్కడ 3 కండిషన్స్ ఇచ్చారనమాట. ఓకేనా? సో ఈ 3 వాల్యూస్ ఇక్కడ ఏమవుతాయి అంటే A వాల్యూ 1, B వాల్యూ 2, C వాల్యూ 3 అవుతుంది. ఓకేనా? సో కంటే చెక్ చేసుకుందాం. ఇప్పుడు మనం A + B + C వాల్యూ ఏమవుతుంది, 1 + 2 + 3. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు 6. ఓకేనా? సో ఇది సాటిస్ఫై అయింది కదమ్మా.
మోస్ట్లీ అలాగే మనకి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అవుతుందో చూద్దాం. సో 1 స్క్వేర్ అంటే 1, 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9. సో 9 + 1 10, 10 + 4 14. సో ఇది సాటిస్ఫై అయింది, ఇది సాటిస్ఫై అయింది. నౌ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ క్యూబ్ ఏమవుతుందమ్మా? సో 1 క్యూబ్ అంటే 1 ప్లస్ 2 క్యూబ్, 2 క్యూబ్ అంటే ఎంతమ్మా? 8, 3 క్యూబ్ అంటే ఎంతమ్మా? 27. సో అదేమవుతుంది 36. సో ఇది 36 అవుతుంది. సో ఈ థర్డ్ కండిషన్ కూడా సాటిస్ఫై అయింది. దేర్ ఫోర్ ఫైనల్ గా మనకి A × B × C ఏమవుతుందమ్మా? 1 × 2 × 3 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 6. సో 6 ఈజ్ అవర్ ఆన్సర్. సో అర్థమైంది అనుకుంటే ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో. ఓకే, విల్ సీ ద నెక్స్ట్ టైప్. సో ఇది మన వీడియోలో లాస్ట్ టైప్ అమ్మా. సో ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటమ్మా? 2x + 1/3x ఓకే ఈజ్ ఈక్వల్స్ టు 5 ఇచ్చారు. మనం 4x² + 1/9x² అన్నది ఫైండ్ అవుట్ చేయాలి కదా. అయితే ఇక్కడ మనం ఏం గమనించాలి అంటే ఈ కేసులో మీరు ఇక్కడ ఉన్న 2x ని స్క్వేర్ చేస్తే దీనికి ఈక్వల్ అవుతుందో లేదో చూడండి. కరెక్టే కదా, 2² 4, x² x². ఓకేనా. అదే విధంగా ఇక్కడ కూడా ఇక్కడున్న 3x స్క్వేర్ చేస్తే మనకి ఇక్కడ 9x² వస్తుందా లేదా, ఈ కండిషన్ ని మనం ఇక్కడ చెక్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఈ కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి మనం ఇక్కడ అప్లై చేసే మెథడ్ ఏంటి అంటే ఇక్కడ మనం k ఈజ్ ఈక్వల్స్ టు 5, k ఈజ్ ఈక్వల్స్ టు 5 అనుకుంటాము. ఫస్ట్ కేస్ మనకు ఆల్రెడీ తెలుసు. ఓకే, మనకు ఒక ఫార్ములా తెలుసు k² - 2 అని. ఓకే, అయితే ఇక్కడ మీరు గమనిస్తే x కొన్న కోఎఫిషియంట్ 1, ఇక్కడ 1/x కొన్న కోఎఫిషియంట్ కూడా 1. కానీ ఇక్కడ మనకి x కొన్న కోఎఫిషియంట్ 2, ఇక్కడ x కొన్న కోఎఫిషియంట్ 1/3 అంటే 1 కాదు. ఇక్కడ x కోఎఫిషియంట్ 1 కాదు, ఇక్కడ x కోఎఫిషియంట్ 1 కాదు. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే x² - 2 ఇంటూ x కోఎఫిషియంట్ పెట్టుకోవాలి ఇంటూ 2. ఇక్కడ 1/x కోఎఫిషియంట్ ఏంటమ్మా? 1/3. ఓకే, k వాల్యూ ఎంతమ్మా? 5. సో 5² - 2 × 2 × 1/3. సో 25 - 2 2s are 4 × 1/3 అంటే 25 - 4/3. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 25 × 3 - 4/3. సో 75 - 4/3. 75 - 4/3 అంటే మనకు వచ్చేది ఏంటమ్మా? 71/3. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్. విల్ సీ ద సేమ్ టైప్ ఆఫ్ సమ్ వన్ మోర్. సో ఈ ప్రాబ్లం చూడండి అమ్మా. సో ఇక్కడ మన కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి మనం అప్లై చేసే ఫార్ములా ఏంటమ్మా? k² - 2 ఇంటూ మర్చిపోకూడదు x కోఎఫిషియంట్ ఎంతమ్మా? ఇక్కడ 4 ఇంటూ 1/x కోఎఫిషియంట్ ఏంటమ్మా? 1/3. సో k వాల్యూ ఎంతమ్మా? 3 ఇక్కడ. సో 3² - 2 × 4 × 1/3. ఓకే, సో 3². 9 - 2 4s are 8/3. So 3 9s are 27 - 8/3. So 27 - 8 ఏమవుతుందమ్మా? 19/3. ఓకే, సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే యూస్ఫుల్ వీడియో అనుకుంటే షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.